వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం 10,277 పోస్టులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అదేవిధంగా ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 175 రూపీస్, మిగతా క్యాండిడేట్స్ అందరికీ 850 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లై చేసే ముందు మీ ఫోన్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐబీపీఎస్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐబీపీఎస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యే ముందు మీ యొక్క ఫోన్ అనేది డెస్క్టాప్ సైట్లో అయితే ఉండాలి. ఇక్కడ పైన 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, డెస్క్టాప్ సైట్ అని. దీని అయితే టిక్ చేసి అయితే ఉంచండి. తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఐబీపీఎస్ అని ఆ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను. ఈ యొక్క వెబ్సైట్ని అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోతారో. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇది వెబ్సైట్ ఇంటర్ఫేస్. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్ అప్డేట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే చదవాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్ నోటిఫికేషన్ చదవడానికి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి. మనం ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం అప్లికేషన్లోకి అయితే వెళ్తాము. ఈ విధంగా డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. డేట్స్లో భాగంగా ముందు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ డేట్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది 21. ఫీ పేమెంట్కి కూడా 21 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అప్లికేషన్లో భాగంగా కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ 2 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నాను. దీన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మెయిన్ వెబ్సైట్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోతారు. ఇక్కడ మొత్తం 6 స్టెప్స్లలో మొత్తం ఇక్కడ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి. తర్వాత మన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత మొత్తం ప్రివ్యూ చూసుకొని తర్వాత మనకు కావాల్సిన ఫింగర్ ప్రింట్స్ అండ్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇందులో మనం ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అయితే మనం క్లియర్గా అయితే చూసుకున్నాము. పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నేమ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్తో సహా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఆఫ్ నేమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ యొక్క చూడండి, ఈ ఫస్ట్ నేమ్ అనేది ఇది మీ యొక్క ఇంటి నేమ్ అనమాట ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ ఇంటి నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఈ విధంగా మీ నేమ్ కనుక ఉన్నట్లయితే మొత్తం 3 పార్ట్స్గా మీ నేమ్ అనేది ఉంటే ఈ సెకండ్ ప్లేస్ అనేది దీన్ని మిడిల్ నేమ్ అయితే అంటారు ఫ్రెండ్స్. ఈ థర్డ్ ప్లేస్లో ఉన్నది దీన్ని లాస్ట్ నేమ్ అయితే అంటారు. సో ఇక్కడ నేనైతే క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అంటే ఈ యొక్క ప్లేస్లలో మీ యొక్క ఇంటి నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఈ బాక్స్లలో ఎంటర్ చేయండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. చాలామందికి వచ్చే మిస్టేక్ ఏంటి అంటే ఇందులో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కూడా ఎర్రర్ అనేది వస్తుందని అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందంటే వన్స్ మీరు నేమ్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్కి ఒక స్పేస్ బటన్ అనేది అయితే ఉంటుంది. ఆ స్పేస్ని రిమూవ్ చేస్తే మొత్తం ఎటువంటి మిస్టేక్ అయితే రాదు. ప్రతి దాంట్లో ప్రతి ఒక్క ట్యాబ్లో ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు యాక్టివ్లో ఉన్న యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్నే మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. 2 సార్లు సేమ్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇది ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో తర్వాత నెక్స్ట్ మెయిల్ ఐడి కనుక చూసినట్లయితే మెయిల్ ఐడి దగ్గర చాలామందికి మిస్టేక్స్ అయితే వస్తుంటాయి. మిస్టేక్స్ రాకుండా ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మీ మెయిల్కి @ ముందు భాగం ఏదైతే ఉందో ఆ యొక్క ముందు భాగాన్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. తర్వాత ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. @కి ముందు భాగం విత్ నంబర్స్తో సహా ఉంటే మొత్తం ఎలా ఉన్నా @కి ముందు భాగం అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఈ ప్లేస్లో డొమైన్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ssapplications@gmail.com అని ఉందనుకోండి.
అప్పుడు మీరు ఎస్ఎస్ అప్లికేషన్స్ అనేది ఇందులో ఎంటర్ చేసి దీన్ని క్లిక్ చేసి @gmail.com అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం మీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మీ యొక్క మెయిల్ ఐడి మొత్తం ఎంటర్ చేయండి. అదే ఇక్కడ ఫస్ట్ పేజ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మొత్తం ఈ రెండింటిని కలిపి ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్లోకి అయితే మనం వచ్చేస్తాము. ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మనం ఒక సెల్ఫీ ఒక ఫోటో దిగాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు ఓటీఆర్లో ఇచ్చిన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీరు మీ నేమ్ ఏదైతే ఇచ్చారో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. అన్నిటిని మీరు క్రాస్ చెక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్లు అయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి. మొత్తం పైకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మన ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అనేది చేయాల్సి ఇంతకుముందు నేను చెప్పాను. సో ఇక్కడ ఫస్ట్ దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని ఒక బ్లూ కలర్లో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఆ యొక్క పీడిఎఫ్ని మీరు డీటెయిల్గా అయితే చదవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చదివైతే చూపిస్తున్నాను. అప్లై చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అంటే మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఎస్ఎస్సి మెమో అండ్ మీ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఏం రాయాలని కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. క్లారిటీగా చూడండి, ఫైనల్ వరకు చూడండి వీడియోని. అదే పైనకి స్క్రోల్ చేసి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో కనుక చూసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది కంపల్సరీగా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. 50 KB మధ్యలో ఉంటేనే క్యాప్చర్ అయితే అవుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ సిగ్నేచర్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 10 నుంచి 20 KB మధ్యలో మాత్రమే ఉండాలి సిగ్నేచర్. చాలామందికి రీసైజ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. అందుకే దీనికోసం మీరు ఐఎమ్ రీసైజర్ 10 to 20 KB బిలో అని సెర్చ్ చేయండి. వచ్చిన వెబ్సైట్లో మీరు ఫోటోను అప్లోడ్ చేసి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసేసేయండి. యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కనుక చూసినట్లయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎలా ఇవ్వాలి, ఎలా అప్లోడ్ చేశారని మీకు డౌట్ అయితే రావచ్చు. ఈ ప్లేస్లో మీరు ఒక బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్తో మీ ఫింగర్స్ పైన ఇట్లా రాసుకొని ఒక వైట్ పేపర్ పైన సిగ్నేచర్ చేసి దాన్ని ఫోటో తీసి 20 నుంచి 50 KB మధ్యలో మీరు దాన్ని రీసైజ్ చేసి అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే చూసుకోండి. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది 50 నుంచి 100 KB మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను. 50 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఏమేమి రాయాలి అని చెప్పేసి చాలామంది డౌట్లు అయితే అడుగుతారు ఫ్రెండ్స్. మేము ఏం రాయాలి, ఏదైనా రాయొచ్చు అని అడుగుతారు. అట్లాంటిది ఏం రాయకూడదు ఫ్రెండ్స్. ఇందులో నేను ఏదైతే చూపిస్తున్నానో దాన్ని మాత్రమే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను బాక్స్లో అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ద టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఈజ్ ఫాలోడ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ ప్లేస్లో మీ యొక్క నేమ్ అయితే రాయండి. నేమ్ రాసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాసేయండి. జస్ట్ అక్కడ మీ నేమ్ ఒకటి మాత్రమే రాసేసి యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ఒక ఫోటో అయితే తీసుకోండి. మొత్తం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాసిన తర్వాత ఒక ఫోటో అయితే తీసుకోండి. ఆ ఫోటో తీసుకొని 50 నుంచి 100 KB మధ్యలో మీరు దాన్ని రీసైజ్ అయితే చేయాలి. రీసైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అప్లోడింగ్లో భాగంగా మనం ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కొన్నిసార్లు లాస్ట్ స్టేజ్లో కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. అందుకే వీటన్నిటిని మీరు దగ్గర ఉంచుకోండి. ఎస్ఎస్సి మేము అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ని యూజ్ చేయాలని క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అది కూడా 500 KB బిలో అయితే ఉండాలి పీడిఎఫ్ అనేది. నెక్స్ట్ మనం అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఇది అప్లోడ్ చేసే ముందు ఇక్కడ కనిపిస్తున్న బ్రౌజర్ ఒక ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్రౌజర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఫోటో అనేది ఇంతకుముందు చెప్పిన డైమెన్షన్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేయండి. మీ ఫోటో అప్లోడ్ అయిందో లేదో అనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఈ యొక్క బాక్స్లో నేమ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంకా క్లియర్గా చూసుకోవాలనుకుంటే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో మీరు అప్లోడ్ చేసిన ఫోటో అనేది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని క్లారిటీ అయితే చెక్ అయితే చేసుకోండి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2లో మనం ఇక్కడ ఒక లైవ్ ఫోటోని అయితే క్యాప్చర్ చేయాలి. లైవ్ ఫోటోని క్యాప్చర్ చేయాలనుకున్నట్లయితే మొబైల్లో చేయాలి ఫ్రెండ్స్. మొబైల్లో చేయాలనుకునే వారు మాత్రం
ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వచ్చిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ని కొంచెం జూమ్ చేసి ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత గూగుల్ లెన్స్ ఏదైతే ఉంటుందో గూగుల్ లెన్స్లో ఈ యొక్క స్క్రీన్ షాట్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి ఒక సెల్ఫీ దిగండి. ఆ సెల్ఫీ దిగే టైంలో మీ బ్యాక్ సైడ్ అనేది ఒక ప్లెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఉండాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఉండాలి. వన్స్ మీరు ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లింక్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క లింక్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత కింద క్యాప్చర్ ఫోటో అని కనిపిస్తుంది. ఈ యొక్క క్యాప్చర్ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కెమెరా అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక ఫోటో అయితే దిగాల్సి అయితే ఉంటుంది. ఫోటో దిగిన తర్వాత ఫోటో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు మళ్ళీ సేమ్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ చూపించేసింది. తర్వాత సెకండ్ స్టెప్ కూడా మీరు ఇంతకుముందు దిగిన ఫోటో ఏదైతే ఉందో ఆటోమేటిక్గా 10 సెకండ్స్ లోపు ఇది క్యాప్చర్ అయితే అయిపోతుంది. తర్వాత పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ పైన బ్లూ పెన్తో సిగ్నేచర్ చేసి మాత్రమే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు కనుక బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేస్తే సమ్ టైమ్స్ రిజెక్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఫొటోస్ అన్ని క్లియర్గా ఈ విధంగా అప్లోడ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. అప్లోడ్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనం మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో మనం మన క్యాస్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. మీ యొక్క క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ బేసిస్లో పేమెంట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను పేమెంట్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 175 రూపీస్ అండ్ మిగతా క్యాండిడేట్స్ అందరూ 850 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. తర్వాత ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఇక్కడ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొంచెం ఒకసారి పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ క్వశ్చన్స్ లాగా అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రిలీజియన్ బిలాంగ్స్ టు అని ఇక్కడ అయితే అడుగుతుంది. చూడండి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. రిలీజియన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ బిలాంగ్స్ టు మైనారిటీ కేటగిరీ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ముస్లిమ్స్ అయితే ఎస్, లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో మీరు వర్క్ చేస్తున్నారనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మార్క్స్ చేస్తూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు వర్క్ చేస్తే ఎస్, లేకపోతే నో ఇవ్వండి. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అడుగుతుంది. మీరు ముందు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ సీకింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. దీనిపైన ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. నేను నో ఇచ్చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. హ్యావ్ యూ అపియర్డ్ అని చెప్పేసి సిఎస్ఏ క్రేడ్ ఎర్లియర్ అని కనిపిస్తుంది. అంటే మీరు ఇంతకుముందు ఐబీపీఎస్ క్లర్క్కి ఎగ్జామ్ రాశారా ఐబీపీఎస్లో నాకు అడుగుతుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తే ఎస్, లేకపోతే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ ఇస్తే మాత్రం మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ నో ఇస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అడగదు. తర్వాత పైకి స్క్రోల్ చేయాలి. ఆర్ యూ ట్రైన్డ్ ఇన్ ఎనీ అప్రెంటిస్షిప్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో కానీ దేనిలో అయినా సరే మీరు కనుక అప్రెంటిస్షిప్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు కనుక ఎస్ ఇస్తే ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి పైకి అయితే స్క్రోల్ చేయండి. తర్వాత డిడ్ యూ రిజిస్టర్డ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్కి మీరు కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నేషనాలిటీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్లో ఇక్కడ నేషనాలిటీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏ వేకెన్సీకి మనం అప్లై చేయాలనుకుంటున్నాం, ఏ స్టేట్ నుంచి అని చెప్పేసి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ నేనైతే నేషనాలిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లిక్ చేయగానే మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్టైన్ లాంగ్వేజ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న స్టేట్ని బట్టి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది.
తెలుగు మనం రాయగలుగుతాం, మాట్లాడగలుగుతాం, చదవగలుగుతాం కాబట్టి ఇక్కడ టిక్ అయితే ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ మీరు చదివినట్లుగా ఏదైనా ప్రూఫ్ ఉందా ఎస్ఎస్సిలో అని అడుగుతుంది. అంటే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నట్లయితే తెలుగు అనేది మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఇక్కడ ఎస్ ఇచ్చేసేయండి. ఎస్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కోసం మనం ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిలిమినరీ, ఇక్కడ మెయిన్స్ సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత మెయిన్స్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ సెకండ్ ప్రిఫరెన్సెస్. ఈ విధంగా ఇచ్చేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐడి ప్రూఫ్ కోసం ఒక టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఏంటి అంటే మీరు ఎగ్జామినేషన్కి తీసుకెళ్లే ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో లైక్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, వీటిపైన మీ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా మ్యాచ్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఎస్ ఇచ్చేసేయండి. ఎస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు వన్స్ ఎస్ ఇవ్వగానే ఇక్కడ ఐడి ప్రూఫ్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క ఏ యొక్క ఐడి ప్రూఫ్ని అయితే మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క ఐడి ప్రూఫ్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఐడిని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో ఈ ప్లేస్లో ఏ ఐడి సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీడియం ఆఫ్ పేపర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఈ విధంగా అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఈ విధంగా 2 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఈ 2 లాంగ్వేజ్లో ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇంగ్లీష్ అండ్ తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే నా క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో అండ్ ఇంగ్లీష్లో అయితే వస్తుంది. తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అదేవిధంగా ఇక్కడ డేటు, మంత్, ఇయర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి తర్వాత జెండర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ ఇచ్చేసేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే వెరిఫికేషన్ కోసం ఆధార్ని ఇవ్వాలనుకుంటున్నారా అని ఇక్కడైతే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇవి మ్యాండేటరీ ఏం కాదు. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మ్యాండేటరీ కాని వాటికి ఎటువంటి స్టార్ మార్క్స్ అయితే ఏవైతే ఉండవు. తర్వాత పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ట్విన్ బ్రదర్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్విన్ బ్రదర్ అయితే ఉన్నారా లేదా అని ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ ట్విన్ బ్రదర్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ ఇచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఈ ప్లేస్లో మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అడ్రస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అడ్రస్ డీటెయిల్స్ భాగంగా ఇందులో ఈ ఫస్ట్ అడ్రస్ నెంబర్ 1లో మీ యొక్క హౌస్ నెంబర్ అండ్ మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత అడ్రస్ నెంబర్ 2లో మీ యొక్క మండల్ ఏదైతే ఉంటుందో మండల్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క 6 డిజిట్ పిన్ అయితే ఉంటుంది. ఆ యొక్క 6 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇది దేనికోసం అంటే మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ చేయండి. లేదంటే ఇక్కడ టిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు టిక్ చేస్తే మాత్రం ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ గ్లిచ్ అయితే అయిపోతాయి. ఒకవేళ ప్రజెంట్ డీటెయిల్స్, ప్రజెంట్ అడ్రస్, మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ ఉంటున్న డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ 2 అడ్రస్ ఒకటే అయినట్లయితే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈడ మనసు మీరు ఇక్కడ టిక్ చేయగానే కిందకి గ్లిచ్ అయితే అయిపోతుంది. తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత చూజ్ అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిస్ అని వస్తుంది. ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ అయితే కరస్పాండెంట్ అడ్రస్, మీరు ప్రజెంట్ అడ్రస్లో ఉంటుంటే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ ఉన్నట్లయితే పర్మనెంట్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఒక సేవ్ అండ్ నెక్స్ట్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సర్కిల్ చేసి చూపిస్తాను. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. దీనికి అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ మొత్తం ఫుల్గా పాస్ అయ్యి మేము మన దగ్గర అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ప్లేస్లో మీ యొక్క ఎస్ఎస్సి బోర్డ్ అయితే ఎంటర్ చేయండి. మీ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, టీఎస్ఎస్ఎస్సి ఆర్ ఏపీఎస్ఎస్సి అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాసింగ్ డేట్ అయితే కనిపిస్తుంది. పాసింగ్ డేట్, మంత్, ఇయర్ మీ యొక్క మెమో పైన అయితే ఉంటుంది. ఆ డేట్ని ఎంటర్ చేయండి. తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎంత అయితే ఉంటుందో ఆ యొక్క మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8.3 వచ్చింది అనుకోండి, 83% అయితే ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లాస్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా సెలెక్ట్ చేసుకోండి. 80% కంటే అబోవ్ వస్తే ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. 90% కంటే ఎక్కువ వస్తే ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. 80 నుంచి 90 బిలో వస్తే వీటి మధ్యలో ఉన్నట్లయితే సెకండ్ క్లాస్, మిగతా వాళ్ళందరూ థర్డ్ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్లో అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్లో ఇక్కడ మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయండి. మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిగ్రీని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది. మీ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో బీకామ్ అయితే బీకామ్, మీ యొక్క ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత స్పెషలైజేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు పాస్ అయిన ఇయర్ ఏదైతే ఉంటుందో మీ యొక్క ఫైనల్ మెమో పైన ఇయర్ అయితే ఉంటుంది, డేటు మంత్ ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ని కూడా సేమ్ ఇదే విధంగా ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్ని ఎంటర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కంప్యూటర్ మీద ఒకవేళ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎస్ ఇస్తే మాత్రం ఇక్కడ డీటెయిల్స్ అన్నింటినీ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్ చేసి మళ్ళీ పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ ఆర్ యూ ప్రజెంట్లీ వర్కింగ్ అనేది అడుగుతుంది. ప్రజెంట్ వర్కింగ్ అయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్ ఇస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. జాయినింగ్ డేట్, ఇక్కడ లీవింగ్ డేట్ ఎంటర్ చేయాలి. తర్వాత మంత్స్ ఇక్కడ రీజన్ ఎంటర్ చేసి తర్వాత కింద ఎన్ని మంత్స్ మీరు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మంత్స్ రూపంలో ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం మీరు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. మీరు ప్రిలిమ్స్ కోసం కనుక ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నో ఇచ్చేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ అయితే అడుగుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా తెలుగు అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంగ్లీష్, ఇక్కడ హిందీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మూడిటికి అయితే టిక్స్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ప్రతి దానికి టిక్స్ ఇచ్చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కంప్యూటర్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకవేళ మీరు కనుక ఎస్ ఇస్తే ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు కంప్యూటర్ గురించి ఏ క్లాసులలో మీరు చదువుకున్నారో ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతుంది. ఇక్కడ డిప్లొమా అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిప్లొమా ఇన్ అని కనిపిస్తుంది. దీనైతే ఒకవేళ మీరు బయట నేర్చుకున్నట్లయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కాలేజ్ టు కాలేజ్లో స్కూళ్ళలో నేర్చుకున్న వాళ్ళైతే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా పక్కకు సెలెక్టెడ్ అని వస్తుంది. తర్వాత ఐటీ యాజ్ ఎ సబ్జెక్ట్ని అడుగుతుంది ఫ్రెండ్స్, లేదంటే కంప్యూటర్ యాజ్ ఎ సబ్జెక్ట్ మీ డిగ్రీలో ఒక ఐటీ యాజ్ ఎ సబ్జెక్ట్గా ఉండాలి. ఒకవేళ మీరు ఎస్ ఇస్తే, నో ఇస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత సేమ్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ జాబ్స్కి అయితే ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయితే ఏ జాబ్స్లలో మీరు జాబ్ కావాలనుకుంటున్నారని ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ బ్యాంక్స్లో మీకు జాబ్ కావాలనుకుంటున్నారో మీరు ఆ యొక్క బ్యాంకులు అన్నింటినీ మీరు సెలెక్ట్ అయితే చేసుకొని అయితే ఉంచుకోండి. వీటిలో మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ముందుగా మీరు సెలెక్ట్ అయితే చేసేది ఉంచుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సజెస్ట్ చేసేది అయితే నేను ఇక్కడ ఇస్తున్న లిస్ట్ని అయితే మీకు ఇక్కడ ఇవ్వమని నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ యూకో బ్యాంక్, తర్వాత ఫస్ట్ యూనియన్ బ్యాంక్, తర్వాత యూకో బ్యాంక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇండియన్ బ్యాంక్ తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇవ్వండి. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవ్వండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత ఇక్కడ కెనరా బ్యాంక్ అని ఉంటుంది, కెనరా బ్యాంక్ ఇవ్వండి. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు కావాల్సిన జాబ్స్ మెయిన్గా పైన ఇచ్చినవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మెయిన్గా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కాబట్టి కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఇట్లాంటి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మీరైతే ట్రై చేయండి. ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లాస్ట్కి స్క్రోల్ చేస్తే ఆ అగ్రీ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు తీసుకెళ్లే ఐడి అనేది ఎగ్జాక్ట్లీ మీ యొక్క అప్లికేషన్తో మ్యాచ్ అయితే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు తీసుకెళ్లే ఐడిలో ఏదైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉండి అప్లికేషన్కి మీరు తీసుకెళ్లే ఐడికి మ్యాచ్ కాకపోతే సెకండ్ ఆప్షన్ తీసేసి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. థర్డ్ ఆప్షన్ ఇచ్చేసి కింద కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. సో నేనైతే నా డీటెయిల్స్ అన్నీ ఓకే కాబట్టి ఐడి ప్రూఫ్తో కూడా ఓకే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ అయితే నేను క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డాక్యుమెంట్స్ కోసం అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎట్లాంటి చేంజెస్ కూడా ఎట్లాంటి చేసుకోవడానికి అయితే ఉండదు. ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఇప్పటివరకు మాత్రమే మీరైతే చేసుకోండి. ఇక్కడైతే ఓకే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని అడుగుతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి.
తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉందో ఎస్ఎస్సి మెమోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇక్కడ టిక్ ఇచ్చేసి పైకి స్క్రోల్ చేయాలి. లేదంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం డిజిలాకర్తో లింక్ అయిపోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేసే ముందు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, ఆర్ యూ షూర్ టు డీటెయిల్స్ ఎంటర్ కరెక్ట్ అని వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం పేమెంట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పేమెంట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో పే వై అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ బిల్ డెస్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ సబ్మిట్ అని వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. పేమెంట్ గేట్వేలో భాగంగా ఇందులో మనం యూపీఐతో పేమెంట్ అయితే చేయొచ్చు. నేనైతే కార్డుతో పేమెంట్ చేయమని సజెషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు యూపీఐతో కనుక చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ నేను కార్డ్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ డెబిట్ కార్డ్ పైన సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మంత్, తర్వాత ఇయర్ని సెలెక్ట్ చేసుకొని కార్డు వెనకాల ఉండే కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కార్డు హోల్డర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది, దాన్ని సబ్మిట్ చేయండి. లేదంటే మీరు యూపీఐతో చేయాలనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కింద మేక్ పేమెంట్ అని ఒక బ్లూ కలర్ ఎల్లో కలర్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని జూమ్ చేసి వేరే వాళ్ళ ఫోన్ నుంచి మీరు పేమెంట్ అయితే చేయండి. లేదంటే ఇక్కడ కింద మేక్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ రావాలి అనుకున్నట్లయితే మీ యొక్క యూపీఐ ఐడి ఏదైతే ఉందో యూపీఐ ఐడిని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తారో దానికి ఒక మెసేజ్ లాగా వస్తుంది, దాన్ని ఓకే క్లిక్ చేసి దాని నుంచి పేమెంట్ చేసేయండి. ఈజీ టిప్ అంటే మాత్రం కంపల్సరీగా మీరు పైకి స్క్రోల్ చేసి వితిన్ 4 minutesలో మీరు ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయాలి క్యూఆర్ కోడ్ది. సో నేనైతే డెబిట్ కార్డ్తో చేయమని చెప్తాను. నేను ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని డౌన్లోడ్ అయితే చేసి ఉంచుకోండి. నేను సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కోసం నేను ఎటువంటి పేమెంట్ అయితే చేయడం లేదు. వీడియో అయిన తర్వాత నేను పేమెంట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ప్రింట్ అయితే వస్తుంది, ప్రింట్ను తీసి రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ మీ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. దానికోసం కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంటర్ ఆర్ డిగ్రీ తర్వాత ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.